వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనం దీన్ని యూస్ చేసుకొని లైక్ గెట్ని యూస్ చేసుకొని లైట్ థీమ్ని డార్క్ థీమ్ని ఎలా చేంజ్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఇది మామూలుగా మనం చేయాలంటే ప్రొవైడర్ తీసుకొని చాలా కథ ఉంటుంది అనమాట. సో అదేం లేకుండా మనం గెటెక్స్ని యూజ్ చేసుకొని సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను ఈ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి జస్ట్ గెట్ చేంజ్ థీమ్ ఇట్లా గెట్ చేంజ్ థీమ్ తర్వాత మనకి ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ ఇచ్చేస్తే మనకి సరిపోద్ది అనమాట. సో ఇది చాలా ఈజీగా. అండ్ దీనికన్నా ముందు ఒక అప్డేట్ ఏంటంటే నేను కోడ్లో కొన్ని రీస్ట్రక్చర్ చేశాను అనమాట. లైక్ మెయిన్లో నేను హోమ్ స్క్రీన్ లెక్క పెట్టా, హోమ్ స్క్రీన్లో ఇంకొక గెట్ యూటిల్ స్క్రీన్ లెక్క పెట్టాను అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి యూటిల్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకి స్నాక్ బారు, మనం చేసిన డైలాగు, బాటమ్ షీట్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. నేను లాస్ట్ వీడియోలో మన హోమ్ స్క్రీన్లో చెప్పుకున్నాం, కానీ నేను మిగతా కాన్సెప్ట్స్ వస్తున్నాయని దీన్ని కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఈ ఒకసారి అప్డేట్ తీసుకుని ఇప్పుడు మనం లైట్ థీమ్ని డార్క్ థీమ్ని ఎలా చేంజ్ చేయాలో గెటెక్స్ని యూజ్ చేసుకొని చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ గెట్ హోమ్ స్క్రీన్లో నేను యాక్షన్స్ అని ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. సో ఈ యాక్షన్స్ కాడ నేను ఒక బటన్ పెట్టేస్తాను, ఐకాన్ బటన్ అని. సో ఐకాన్ బటన్ ఆన్ ప్రెస్డ్ ఇట్లా పెట్టేసిన. అండ్ ఐకాన్ వచ్చేసి icons dot light theme light mode అని పెట్టా, లైట్ మోడ్. సో లైట్ మోడ్ అని పెట్టేస్తే సో ఇక్కడ నేను కాన్స్టెంట్ చేస్తే మనకి ఎర్రర్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏ మోడ్లో ఉందో తెలుసుకోవడానికి మనకి ఒక ఆప్షన్ ఉంది అనమాట. అది గెట్ నుంచి వచ్చింది. సో గెట్ డాట్ ఈజ్ డార్క్ మోడ్. సో ఈజ్ డార్క్ మోడ్ అనేది మనకి ఒక ఆప్షన్ ఉంది, అంటే ప్రజెంట్ మనకి డార్క్ మోడ్లో ఉందని. సో ప్రజెంట్ మనకి డార్క్ మోడ్లో ఉందని తెలిసిద్ది అనమాట. సో ఒకవేళ డార్క్ మోడ్లో ఉన్నప్పుడేమో మనం లైట్ మోడ్ చూపిస్తాం, లైట్ మోడ్లో ఉన్నప్పుడేమో డార్క్ మోడ్ చూపిస్తాం. డార్క్ మోడ్ గెట్. సో ఇది కాన్స్టెంట్ కాదు, కాన్స్టెంట్ తీసేసేయాలి. సో కాన్స్టెంట్ వల్ల ఇష్యూస్ వస్తాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు లైట్ థీమ్లో ఉన్నాం కాబట్టి డార్క్ థీమ్ పెట్టాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం చేంజ్ చేయాలన్నమాట. అంటే డార్క్ మోడ్లో ఉన్నప్పుడు లైట్ థీమ్ చూపిస్తాం, లైట్ థీమ్లో ఉన్నప్పుడు డార్క్ మోడ్ చూపిస్తాం, ఎందుకంటే మనం స్విచ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే గెట్ డాట్ చేంజ్ థీమ్. సో చేంజ్ థీమ్ కార్డ్ కూడా సేమ్ ఇదే డార్క్ మోడ్ని ఈ కండిషన్ యూజ్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ ఒకవేళ డార్క్ మోడ్ ఉంటే థీమ్ డాట్ డార్క్ థీమ్ డాట్ లైట్ అనమాట. సో ఒక డార్క్ మోడ్లో ఉంటే లైట్ మోడ్ ఇవ్వాలి, తర్వాత ఒక లైట్ మోడ్లో ఉంటే థీమ్ డేటా డాట్ డార్క్. సో సింపుల్ అనమాట. లైక్ మనం వేరేది యూజ్ చేస్తే మనం చాలా కష్టపడి చాలా రాయాలన్నమాట. సో ఇది ఒక సింపుల్ లైన్తో మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు నేను లైట్ మోడ్లోకి వచ్చేసాను. సో లైట్ మోడ్లో ఉన్నప్పుడు డార్క్ మోడ్ వచ్చేస్తుంది, డార్క్ మోడ్లో ఉన్నప్పుడు మనకి లైట్ మోడ్ ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం మన స్క్రీన్ కంటెంట్ మొత్తం చేంజ్ చేస్తాం. సపోజ్ ఒక నేను డార్క్ మోడ్ పెట్టేసి ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ మొత్తం డార్క్ మోడ్ వచ్చేసింది అనమాట. దీని మీద క్లిక్ చేసి లైట్ మోడ్ రాగానే మనకు మొత్తం లైట్ మోడ్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం గెట్ని యూజ్ చేసుకొని థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ థీమ్ మనం మామూలు యూజ్ చేస్తే ప్రొవైడర్స్ యూజ్ చేయాలి, చాలా కథాకారం ఉంటుంది. సో దీనికైతే అంత అవసరం లేదు, మనం డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్కి. సో ఇదనమాట. ఈ విధంగా జస్ట్ సింపుల్ వన్ లైన్లో మనం డార్క్ థీమ్ని లైట్ థీమ్ని చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకొని. సో ఇంతే అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.